మీ అందరికి పదే పదే నేను చెప్తున్నా, వేసిన అంచనాలు ఒకటి, వచ్చిన ఆదాయం ఇంకొకటి, ఉన్న అప్పులు వేరొకటి. అంచనాలు తప్పినాయి, ఆదాయం తగ్గింది, అప్పులు అడ్డగోలుగా పెరిగిపోయినాయి. అయినా ధైర్యం ఏం కోల్పోలేదు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాం. మీడియా మిత్రుల సహకారం కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం? అప్పులు భారమై కుంగిపోతున్నప్పుడు, ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలగనప్పుడు ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పాలి, చట్టసభలను మభ్యపెట్టాలని నేను అడుగుతున్నా. అందుకే వాస్తవాలను వివరించినాం, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నాం, దుబారా తగ్గించినాం. గతంలో ఎట్లా నడిపారు, గతంలో వచ్చిన ఏడికి పోయిందంటే అవన్నీ బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు చెప్తారు. దుబారాను తగ్గిస్తున్నాము. ఈరోజు వసూలు చేయాల్సిన పన్నులను వసూలు చేయకుండా వదిలేసినారు. ఒక్క ఇసుక గురించే నేను చెప్పదలుచుకున్నా. 14 నెలలు పట్టించుకోలే ఇసుక గురించి. పాత ప్రభుత్వం చేసిన విధాలనే కొనసాగించడం. అన్నా మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన విధానం. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నాను. ఓ 2 మంత్రులను తీసి బయటపడేస్తానో, 2 అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని, సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు, కట్టడానికి చాలా సమయం పడుతుంది. అందరినీ కూడగట్టుకొని ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మా శాసనసభ్యులు వస్తున్నారు. అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా వెంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే